ముస్లింలలో రాజకీయ చైతన్యం లేకుండా పోవడం, ఎక్కడైతే శాసనాలు చేస్తారో, ఎక్కడైతే చట్టాలు చేసే చట్ట సభలు ఉన్నాయో అందులో ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా పోవడమే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను సోదరులారా. ఈ రోజుకి కూడా మన బిడ్డలకు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వండి, మా బిడ్డలకు పెళ్లి చేసుకోవడానికి ఏదైనా దుల్హన్ పథకం లాంటిది ఇవ్వండి, మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే మాకు సబ్సిడీ ఇవ్వండి, చచ్చిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే మనం మక్కాకు మదీనాకు వెళ్ళాలంటే సబ్సిడీ ఇవ్వండి అని ఏ రోజైతే మేము జోలి పట్టుకొని రాజకీయ నాయకుల దగ్గర అడక్క తినడానికి వెళ్తామో ఆ రోజు ముస్లింలు సర్వనాశనం అయిపోయారు. కొంతమంది ముస్లిం సమాజానికి చెందిన చీడ పురుగులు, ముస్లిం సమాజానికి చెందిన దరిద్రులు కొన్ని సంఘాలు పెట్టుకొని, అదేవిధంగా మేము మైనార్టీ నాయకులని నాయకుల దగ్గర చలామణి అవుతూ ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసేస్తున్న ఎవరైతే ఈ చీడ పురుగులు ఉన్నారో అటువంటి యధవల వల్ల ముస్లిం సమాజం నాశనం అయిపోతుంది.